హలో గైస్, వెల్కమ్ టు డిజిటల్ డెస్క్. గైస్, ఈ రోజు మనం నాగార్జున హీరో కి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చేయడం జరిగింది గవర్నమెంట్. దాని గురించి డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు దాట్. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చేయడం అనేది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాని ఏర్పాటు చేసింది. ఇది విపత్తుల నిర్వహణ, ఆస్తుల సంరక్షణ ఇంకా మిగతా పనులు చేస్తుంది. తమ్మిడిగుంట చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ FTL ఇంకా బఫర్ జోన్ ప్రాంతంలో అక్రమంగా కట్టారన్న ఆరోపణలతో ఈ సెంటర్ ని హైడ్రా కూల్చేసింది. FTL అంటే చెరువు విస్తీర్ణం. దాని మీద కట్టడాలు చేయకూడదు. అక్రమ కట్టడాలను చెరువులపై జరగకుండా ఆపేందుకు ఈ ఏడాది ప్రారంభంలో GHMC జోనల్ కమిషనర్లకు సరస్సుల రక్షణ కమిటీలను ఏర్పాటు చేయమని చెప్పారు. ఇటీవల నేషనల్ రిమోట్ సెన్సింగ్ NRSC తెలిపింది 1979 నుండి 2024 వరకు హైదరాబాద్ లో సరస్సుల విస్తీర్ణం 60% తగ్గిందంట. నాగార్జున కన్వెన్షన్ సెంటర్ తమ్మిడిగుంట FTL లో 1.12 ఎకరాలు, బఫర్ జోన్ లో 2 ఎకరాలు కట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఆ అధికారుల సమాచారం ప్రకారం తమ్మిడిగుంట FTL ప్రాంతం సుమారు 29.24 ఎకరాలు. ఈ ఆస్తిపై చాలా రోజులుగా సందేహాలు ఉన్నాయి, కానీ GHMC ఇప్పటి వరకు ఏమీ చేయలేదు. తమ పరిచయాలతో అధికారులను తీసే చర్యలను తప్పించుకున్నారు. తెలంగాణ రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైడ్రాకి ఈ సెంటర్ పై ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదులో ఈ నిర్మాణం ఎక్కడుందో FTL మ్యాప్, గూగుల్ ఎర్త్ మ్యాప్ తో చూపించారు. ఈ కూల్చివేతపై నాగార్జున సోషల్ మీడియా వేదిక స్పందిస్తూ, ఈ భూమి పట్టా భూమి, ట్యాంక్ ప్లాన్ లో ఏమాత్రం అక్రమం లేదు. కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే నేనే కూల్చేస్తానని అన్నారు. ఎన్ కన్వెన్షన్ పై కూల్చివేత చట్ట విరుద్ధంగా ఉన్న స్టే ఆర్డర్లకు విరుద్ధంగా జరిగిందని బాధపడ్డారు. పబ్లిక్ లో తనపై తప్పుడు అభిప్రాయం కలుగుతుందని, ఈ ఉదయం కూల్చివేతకు ముందు ఎటువంటి నోటీసు రాలేదని, తప్పుడు సమాచారం ఆధారంగా కూల్చివేత జరిగిందని కోర్టులో న్యాయం కోసం పోరాడతామని అన్నారు. ఇది ఫ్రెండ్స్, నాగార్జున గారికి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత గురించి. సో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.